తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మాజీ మంత్రి జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. జగిత్యాల జిల్లాలో ఆయన సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో ప్రజలు మార్పు కోరుకుంటున్నారని ఆయన అన్నారు. కేవలం 2 ఏళ్లలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెళ్లాలని నినాదం రావడం పరిస్థితుల మార్పుకు నిదర్శనమని వ్యాఖ్యానించారు. ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. 2 ఏళ్లు గడుస్తున్నా కీలక హామీలు నెరవేరలేదు. ఇది ప్రభుత్వ నిర్లక్ష్య పాలనకు అద్దం పడుతోందని విమర్శించారు. సంక్షేమ పథకాల అమలు, ప్రాజెక్టుల నిర్వహణలో ప్రభుత్వం పట్టింపు చూపడం లేదని ఆయన పేర్కొన్నారు. ముఖ్యంగా ప్రాణహిత జలాల వినియోగంపై ప్రభుత్వం దృష్టి సారించలేకపోయిందని అన్నారు. అలాగే మేడిగడ్డపై రిపోర్టు వచ్చినప్పటికీ పునర్నిర్మాణంపై చర్యలు తీసుకోవడం లేదని మండిపడ్డారు. నెరవేర్చలేకపోతున్నాం కాబట్టి దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది ఎగ్జాంపుల్ అని చెప్పంటున్నాను. రేవంత్ రెడ్డి గారి నిర్లక్ష్య పాలనకు ఇదొక అద్దం పడుతుందని చెప్పంటున్నాను. రేవంత్ రెడ్డి గారి నిర్లక్ష్య పాలనకు సంక్షేమ కార్యక్రమాల అమలు ఒక అంశం, ఇలా ప్రాజెక్టుల నిర్వహణ అనేది ప్రధానమంటున్నది. అటు ప్రాజెక్టుల నిర్వహణకు సంబంధించి కేవలం ఉత్తర తెలంగాణకి పరిమితం కాకుండా యావత్ తెలంగాణకు జీవనాధారమైనటువంటి ఒక ఈ ప్రాణహిత నది జలాల వినియోగం ఏదైతుందో రాష్ట్ర ప్రభుత్వం దృష్టి కేంద్రీకరించలేకపోవటం ఇట్స్ ద మోస్ట్ అన్ఫార్చునేట్ థింగ్ అంటున్నాను. కేవలం ఉమ్మడి కరీంనగర్ జిల్లానే కాదు, ఉమ్మడి కరీంనగర్ జిల్లాతో పాటుగా మీకు మెదక్ కానీ నిజామాబాద్ ఇప్పుడు ఫ్లడ్స్ లో కెనాల్ రివర్స్ పంపింగ్ ఉందా? మనం జరిగింది ఏదైతుందో మేడిగడ్డ బ్యారేజ్ డ్యామేజ్, దాన్ని ఇట్ కెన్ బి రెస్టోర్డ్. NDSA రిపోర్ట్ ఇచ్చింది, ఇట్ కెన్ బి రిస్టోర్డ్.